నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మాతో పాటు ఉండి ఓపిక్గా ఇన్ని చెప్తున్నందుకు. మీరు ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్ చూసారా? చూడకపోతే కనుక ఇక్కడ మీకు ఇది గ్రీక్ అండ్ లాటిన్ లాగా వినపడుతుంది. శివుడు మాస్టర్ ఎంతో దూరం నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చి మనకి త్రిదోషాస్ గురించి, అంటే వాత పిత్త కఫ సంబంధిత వ్యాధుల గురించి, అసలు మనం లైఫ్లో ఎదుర్కొనే వ్యాధులన్నీ కూడా ఈ త్రిదోషాస్కి సంబంధించిందే. దీని గురించి కూలంకషంగా తెలుసుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి జీవితంలో ఎలాంటి వ్యాధి దరి చేరదు అని నొక్కి గంటా బజాయించి మరీ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజమే, ఈ 2 ఎపిసోడ్స్ చూసిన వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. 3rd ఎపిసోడ్కి స్వాగతం. ఇందులో మనం ఏం చెప్పుకుంటున్నామంటే వాతానికి సంబంధించిన చలనం, మూమెంట్, గాలి మూమెంట్ మన బాడీలో ఎలా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే డ్రైనెస్, శుష్కింపజేయటము. అంటే మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ ఎప్పుడు డ్రై అవుద్ది. దానికి వాతావరణంలో వచ్చే మార్పుల ద్వారా ఇది సాధ్యమా? దాన్ని మనం ఎలా అధిగమించాలి? అధిగమించడం ద్వారా ఎలాంటి జబ్బుల్ని మనం నివారించవచ్చు? దీని గురించి చర్చించడానికి వచ్చాము. మాస్టర్ పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు రామ్దేవ్ బాబా ప్రధాన శిష్యులు మన కోసం ఇక్కడ దాకా వచ్చి ఈ విషయాన్ని సమాచారాన్ని అందిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. సెకండ్ పాయింట్లోకి డైరెక్ట్గా వచ్చేద్దాం. ఇప్పుడు వాతంలో 2వ అంశము శుష్కింప చేయడం. వాయువుకు, గాలికి ఉన్నటువంటి సహజ లక్షణం ఇది. దేన్నైనా ఆరబెడుతుంది, డ్రైగా చేస్తుంది, పొడిబారేటట్టు చేస్తుంది. దీన్ని మనం పొడిబారేటట్టు అనుకోవచ్చు, కఠినంగా అనొచ్చు, లేదా గరుకుగా అనొచ్చు. ఈ 3 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పొడిబారడం, ఇది కఠినంగా మారడం, గరుకుగా. ఈ 3 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీ లోపల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అప్పుడు అర్థమైతే దానికి పరిష్కారం కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ ఈ వాయువుకు ఉన్నటువంటి సహజ లక్షణం డ్రైనెస్. దీన్ని ఇంగ్లీష్లో మనం కూడా డ్రైనెస్. ఇది ఎక్కువగా చలికాలంలో జరుగుతుంది. అవును, చలికాలంలో ఇది మనకు తెలుస్తుంది. చలికాలంలో చల్లదనం పెరగడం వల్ల మనకి మన స్కిన్ అంతా కూడా డ్రైగా అవుతుంది. దేనివల్ల అవుతుంది? వాతం పెరగడం వల్ల. మనం మొదటనే చెప్పుకున్నాం, చల్లదనం వల్ల కూడా వాతం పెరుగుతుంది. మొదటి పాయింట్ లో చెప్పుకున్నాం, వేగం వల్ల వాతం పెరుగుతుంది. వేగం వల్ల, ఆ తర్వాత చల్లదనం వల్ల వాతం. ఈ చల్లదనం వల్ల వాతం పెరగడం వల్ల మన స్కిన్ అంతా కూడా డ్రై అవుతుంది. వాతం పెరిగినప్పుడు, మన లోపల డ్రైనెస్ పెరిగినప్పుడు మనం ఎక్కడ లక్షణాలు కనిపిస్తాయి? పెదవుల్లో ముందుగా కనిపిస్తాయి. పెదవులు డ్రై కావడం, లిప్స్ క్రాక్స్ రావడం, మడమలు పగలటము. రెండో, జుట్టుకి చుండ్రు రావటము, డాండ్రఫ్, చుండ్రు రావడం, అది కూడా డ్రైనెస్ వల్లనే వస్తుంది. మూడవది యాంకిల్, మెడమెలు పగలడం. ఇంకా కొంతమందికి అయితే స్కిన్ కూడా పగులుతుంది, ఇంకా ఎక్స్ట్రీమ్ అయినప్పుడు. మనం దీనికి ఏం చేస్తాం? వ్యాజిలిన్ లేదా కోల్డ్ క్రీమ్, జెల్లీస్ వాడతాం. దాంతో మనం తగ్గిపోయింది అనుకుంటాం, కానీ ఇది దాంతో తగ్గదు. ఇది దేనివల్ల వచ్చింది? వాయువు చొరబడడం వల్ల, దేహంలో ఎక్స్ట్రీమ్ అవడం వల్ల డ్రైనెస్ పెరిగింది. దీనికి సొల్యూషన్ దాన్ని నిరోధించాలి. ఎలా? వాయువు మన లోనికి చొరబడకుండా నిరోధించాలి. ఆయిల్ మసాజ్ తో అవుతుంది ఇది. ఓకే. ఆయిల్ మన ఈ భూమి పైన వాతాన్ని నిరోధించేటటువంటి అన్నిటికంటే ప్రధానమైన పదార్థం ఆయిల్, నూనె. ఏ ఆయిల్? గానుగ నూనె, ఏదైనా సరే, ఎనీ ఆయిల్, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె, చాలా ఏ ఆయిల్ అయినా సరే, నూనె, తైలం. ఇందులో మనము ఫస్ట్ సెకండ్ చూసుకోవాలనుకుంటే మొదటిది నువ్వుల నూనె బెస్ట్ సొల్యూషన్. నువ్వుల నూనె. రెండవది ఆవ నూనె. ఎక్కువగా నార్త్ ఇండియాలో ఆవ నూనె వాడతాం. మనమైతే నువ్వుల నూనె, మిగతా పల్లి నూనె, రకరకాల. ఆవ నూనె వేడి చేస్తుంది, స్కిన్ నల్లబడుతుంది అంటారు, అందుకని. నల్లబడదు. నేను చాలా ఏళ్ళు ఆవ నూనె రుద్దుకున్నాను ఈ చలికాలంలో. దీంతోనే ఏమవుతుంది? నూనె ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి, మర్దన చేసుకోవాలి, తల నుంచి చేతులకి, ముఖానికి, కాళ్ళ వరకు కూడా. నేను అభ్యంగన స్నానం అంటారు కదా, అంటే ఆయిల్ రాసుకొని. అభ్యంగన స్నానం వేరు. మామూలుగా మనం రోజు రాత్రి కూడా పడుకునే ముందు చేయాలి, జస్ట్ 5 నిమిషాల్లో, 10 నిమిషాలు. మరి జిడ్డుతో ఎలా పడుకుంటామండి? ఏం కాదండి, తక్కువ రుద్దుకోవాలి. ఇప్పుడు ఏదో మీరు అభ్యంగన స్నానంలో కారేటట్టు రుద్దుకుంటారు, అలా లేదు, సింపుల్ గా. నేను రోజు తలకి ఆయిల్, ఫేస్ కి నువ్వుల నూనె, కాళ్ళకి, చేతులకు నువ్వుల నూనె మసాజ్ చేసుకోవడం. ఈ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల వాయువు మరియు చల్లదనం రెండు మన శరీరంలో చొరబడకుండా ఇది బ్లాక్ చేస్తుంది, నిరోధిస్తుంది. ఈ నాలెడ్జ్ మనకు లేకపోవడం వల్ల, మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ వాయువు లోనికి చొరబడుతుంది. లోనికి చొరబడి ఇప్పుడు ఎక్స్టర్నల్ గా స్కిన్ డ్రై చేసింది, లోనికి చొరబడి లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ పార్ట్స్ కూడా డ్రైగా చేస్తుంది. ఇదేమో కనపడుతుంది, అవి కనపడవు, జబ్బులు వస్తున్నాయి. అది ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ గా మన యొక్క ఇంటెస్టైన్,
ప్రధానమైనటువంటి. మన పేగులు, చిన్న పేగులు కానీ పెద్ద పేగులు, ఇంటెస్టైన్ ఎలా ఉంటుంది, మనకి సాఫ్ట్గా ఉంటుంది, జిగురుగా ఉంటుంది. దాని మీద పడే పదార్థం ఇలా ముందుకు ఈజీగా జారిపోతుంది. మనం మొదటగా మనం దీన్ని బ్లడ్ ప్రెషర్లో మనం చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ చేస్తాం. మన ఇంటెస్టైన్ నోటి నుంచి యానస్ వరకు ఉంటుంది. ఇది మొత్తం పైనుంచి కిందకి నేరుగా లేదు, అనేక వంపులు తిరిగి కింద నుంచి పైకి అలా తిరుగుతుంది. మరి కింద నుంచి పదార్థాలు పైకి ప్రయాణించాలంటే ఆ ఇంటెస్టైన్ గోడలు సాఫ్ట్ గా, స్నిగ్ధతగా, నునుపుగా ఉంటేనే అది ముందుకు ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే ఆ ఇంటెస్టైన్ గోడలు గరుకుగా, హార్డ్ గా మారతాయో అప్పుడు ఆ పదార్థాలు ముందుకు ప్రయాణించవు, ఎక్కడిదక్కడ ఆగిపోతుంది. దాంతోనే మనకి ఏమైంది, మలబద్ధకం పెరుగుతుంది. ఈ డ్రైనెస్ ఎక్కువ దేంట్లో జరుగుతుంది, లార్జ్ ఇంటెస్టైన్ లో జరుగుతుంది. పెద్ద పేగులో ఈ డ్రైనెస్ ఎక్కువగా జరుగుతుంది. ఓకే, అందుకనే మనం పెద్ద పేగు ఈ వాతానికి స్థానం అని చెప్పుకున్నాం. ఈ పెద్ద పేగుల్లో ఈ డ్రైనెస్ వేయడం వల్ల ఈ వేస్ట్ పదార్థాలు ముందుకు ప్రయాణించకుండా ఎక్కడికక్కడ పేగుల గోడలు కత్తుకుపోతుంది. దాంతో మలబద్ధకం పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, టాబ్లెట్స్ మోషన్ ఫ్రీ రావడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సిరప్లు, చూర్ణాలు కొన్ని వాడుతాం. ఇంకా అవి కూడా కాకుండా కొన్ని రోజులకి ఏమైతే చూర్ణాస్ కానీ, టాబ్లెట్స్ కానీ, సిరప్స్ కానీ టెంపరీగా, తాత్కాలికంగా మన పేగుల్లో ఉన్నటువంటి వేస్టేజ్ని బయటికి పంపించేస్తుంది, ఖాళీ చేస్తుంది. ఇది రోజు మనం వాడామనుకోండి, ఇప్పుడు చెప్పిన డ్రైనెస్ ఇంకా పెరుగుతుంది, పేషెంట్ క్రానిక్ అవుతాం. అందుకే చూడండి, ఇలా డ్రైనెస్ పెరిగి ఇలా మందులు వాడి ఒక రోజు పని చేయదు. ఒక స్పూన్ నుంచి 2 స్పూన్లు 3 స్పూన్లు, ఒక టాబ్లెట్ నుంచి 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు వేసుకుంటారు. కొన్ని రోజులకి ఆ టాబ్లెట్లకి, చూర్ణాలకి, టానిక్ దేనికి పని చేయదు. అప్పుడేం చేస్తారు, డ్రైనెస్ పెరుగుతుంది. డ్రైనెస్ పెరుగుతుంది. అలవాటు పడడం వేరు, ఇది సైన్స్. ఈ విషయం మనకు అర్థం కావాలి. అలవాటు పడడం అనేది మామూలుగా మన మైండ్ సెట్. అది డ్రైనెస్ అనేది జరుగుతుంది లోపల తెలియకుండా, దాని వల్లనే ఇది అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, క్రానిక్ అయిన తర్వాత చివరికి ఎక్కడికి వెళ్తామని ఎనిమాకి వెళ్తాం. ఎనిమా పెడితే కానీ మోషన్ ఫ్రీ. చాలా మంది వృద్ధుల్లో రోజు ఎనిమా చేయాల్సి వస్తుంది. ఎనిమా కూడా ఇప్పుడున్నటువంటి హాస్పిటల్లో ఎనిమా చేస్తే సబ్బు నీళ్ళతో చేస్తారు. అది ఇంకా డ్రైనెస్ పెంచుతుంది. కొద్ది రోజులకి ఎనిమాతో కూడా మోషన్ ఫ్రీ అవునటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తారసపడినారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ టాబ్లెట్లు, చూర్ణాసు, సిరప్స్, ఎనిమా కాదు. తిరిగి ఇంటెస్టైన్ ని సాఫ్ట్ గా చేయడమే. ఇంటెస్టైన్ ని సాఫ్ట్ గా చేయడానికి ఇప్పుడు మనం చెప్పు ముందుగానే మనం ఆయిల్ మసాజ్ రాసుకోండి. గానుగ నూనె అంటే పట్టించింది, కొనుక్కొచ్చింది కాదు అని సార్ చెప్పటం. మసాజ్ చేసుకోవడం, ప్రథమంగా నువ్వుల నూనె, ఆ తర్వాత మీ ఇష్టం, ఆవ నూనె, కొబ్బరి నూనె, పల్లి నూనె, ఏది నూనె, గానుగ నూనె. ఇలా లోడుకి చొరబడిన డ్రైనెస్ ని తిరిగి సాఫ్ట్ చేయడానికి తగినంత నూనె మనం తినాలి. మనం దీన్ని ఫుడ్ మేనేజ్మెంట్ లో ఒకసారి రిపీట్ చేసుకున్నాం. నూనె తగినంత తినకపోతే వాతం పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు డైటింగ్ పేరు మీద నూనె కంప్లీట్ 0 చేశారు. అందుకే 70 పోయి 80-90% ఇప్పుడు చెప్పిన కంప్లైంట్స్ లోనే ఉన్నారు అందరు జనాలు. హార్ట్ అటాక్ లో, పెరాలసిస్ లో, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, స్కిన్ డ్రై అవ్వడము, థైరాయిడ్, ఆస్తమా, ఇందులోకి వచ్చారు. 70 నుంచి 80-90 దాటిపోయారు. కారణం ఇప్పుడు మీరు చెప్పినారు. నూనె ఎలా తీసుకుంటే మంచిది అంటారు? మన రెగ్యులర్ గా మన వంటలో తగినంత ఆయిల్, అది కూడా గానుగ నూనె, శుద్ధమైనటువంటి ఆయిల్, నాన్ రిఫైన్డ్ ఆయిల్. రిఫైన్డ్ వల్ల ఆయిల్ లో ఉన్నటువంటి సహజ లక్షణం పోతుందండి. ఆయిల్ ఉన్న సహజ లక్షణం ఏంది, జిగురు. మొదటిది కెమికల్ తోని రీఫైండ్ చేయడం వల్ల ఆ జిగురు తీసేయబడుతుంది. రెండవది ఆయిల్ కున్న ఇంకొక సహజ వాసన, సువాసన ఉంటుంది. ఈ రీఫైండ్ వల్ల ఆ వాసన కూడా ఈ జిగురులోనే ఉంటుంది. ఆయిల్ ద్వారా, భూమి ద్వారా ఆయిల్ మాధ్యమంగా మన శరీరానికి లభించాల్సినటువంటి ప్రోటీన్ కాంటెంట్, HDL, హై డెన్సిటీ లిపోప్రోటీన్, గుడ్ కొలెస్ట్రాల్ అది అందకుండా పోతుంది. అందరి లోపల ఇవాళ HDL డెఫిషియన్సీ. ఎవరిని టెస్ట్ చేసినా HDL డెఫిషియన్సీ. LDL పెరిగిపోతుంది, HDL తగ్గిపోతుంది. LDL ని నిరోధించాలంటే HDL పెంచితే ఆటోమేటిక్ LDL ని ఇదే నిరోధిస్తుంది. బయట నుంచి LDL కోసం మనం మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. మనలో ఇంటర్నల్ గా HDL పెంచాలంటే తగినంత శుద్ధమైన నూనె తీసుకోవాలి. రెండోది నెయ్యి తీసుకోవాలి. అది మన నూనె మంచిదంటారు, నెయ్యి మంచిదంటారు, రెండు తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ రెండింటి గుణం వేరుగా ఉంటుంది, నేను చెప్తాను. తగినంత నూనె మనం ఆహారం ద్వారా నిరంతరం తీసుకుంటే డ్రైనెస్ పెరగకుండా ఉంటుంది. ఇంటెస్టైన్ యొక్క డ్రైనెస్ పెరగదు. రోజుకి ఎంత నూనె పడుతుందండి ఒక మనిషికి? ఇక్కడ ఒక్కొక్కరు శరీరాన్ని బట్టి, ఒక్కొక్క సీజన్ బట్టి, వారి ఆహార అలవాట్లను బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు కఫ ప్రకృతిలో ఉన్నారు, మీరు నూనె ఎక్కువ తీసుకుంటే ఇంకా ఫ్యాట్ పెరిగిపోతారు. మీరు ఆల్రెడీ మీ లోపల స్నిగ్ధత ఉంది, కావాల్సినంత స్నిగ్ధత ఉంది. వాత ప్రకృతి వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. పిత్త ప్రకృతి వాళ్ళు మిడిల్ గా తీసుకోవాలి. కఫ ప్రకృతి వాళ్ళు ఇంకా తక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. మన దేశంలో నూనె లేకుండా ఏ రోజు కూడా భోజనం చేసేవాళ్ళు కాదు, వంట చేసేవాళ్ళు కాదు.
ఒకే ఒక సందర్భంలో నూనె లేకుండా వంట చేస్తారు. మీకు గుర్తుంటే చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పాను. మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, కాలం చేసినప్పుడు, ఆ కర్మకాండాలు చేసి కన్నం చేసి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఒక్క సమయం మాత్రమే నూనె లేకుండా పచ్చి పులుసు తింటారు. నూనె లేకుండా. ఎప్పుడైతే అది కూడా పోయిందండి, క్యాటరింగ్ ఇస్తారు, అన్ని తింటారు. అలా తినకూడదు. ఏంటండి దానివల్ల నష్టం? దాని వెనుక మన పూర్వీకులు ఒక సైన్స్ ఇచ్చారు. అయితే ఆ మన పూర్వీకులు ఇచ్చిన సైన్స్ చాలా మటుకు కనుమరుగైంది. కారణాలు చాలా ఉన్నాయి. ఇంకా కారణాలకు వెళ్తే మన ఈ టాపిక్ ఆగిపోతుంది. చాలా కారణాలు ఉన్నాయి. ఆ విజ్ఞానం వెనుకున్నట్టు రహస్యాలు కూడా మనం మర్చిపోయాం. ఆ ఒక్క సమయంలోనే భారతదేశంలో నూనె లేకుండా తినేటప్పుడు ఆ ఒక్క సందర్భమే. ఆ ఒక్క సందర్భం తప్ప ఏ రోజు ఏ పూట కూడా నూనె లేకుండా తినరు. అంటే నూనె 70% వ్యాధుల్ని నిరోధించే గుణం నూనెకు ఉంటుంది. ఆయిల్కి, శుద్ధమైన నూనెకి. అది సరిగ్గా తినకపోవడం వల్లనే వాతం పెరుగుతుంది. వాతం పెరగడం వల్ల 70% వ్యాధులు మనకు వస్తున్నాయి. ఇప్పుడు దురదృష్టం ఏమంటే ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొంతమంది పూర్ణ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు నూనె తినకండి, నూనె తగ్గించండి అని చెప్పడం. ఇప్పుడు చెప్పుకున్నా, నూనె తినకపోతే డ్రైనెస్ అవుతుంది. తగినంత మన భోజనంలో నూనె కరెక్ట్గా తింటే డ్రైనెస్ అవ్వదు. అవును, తిన్నంత తినాలి, చేసినంత చేయాలి. ఇప్పుడు 2 పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఆయిల్ ఏమో రాసుకోవాలి, ఆయిల్ ఏమో సరిపడా తినాలి. ఇలా తీసుకుంటే డ్రైనెస్ ముందుగానే ఇలా తీసుకుంటే డ్రైనెస్ పెరగకుండా ఉంటుంది. ఒకవేళ మనం తీసుకోలేదు, డ్రైనెస్ పెరిగింది, దానికి సొల్యూషన్ నెయ్యి తీసుకోవాలి. ఆవు నెయ్యి. ఓకే. నూనె ఏం చేస్తుంది? వాతం పెరగకుండా ముందుగానే ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ మనం తీసుకోలేదు, పెరిగినటువంటి డ్రైనెస్ ని తిరిగి సాఫ్ట్ గా చేసే గుణం నెయ్యికి ఉంటుంది. నెయ్యి అంటే ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యి ఎలా తీసుకోవాలి? మనం సమస్య ఉన్నప్పుడు డోస్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు ఎలా అయితే డాక్టర్స్ డబుల్ డోస్ రాస్తారు, ఇక్కడ కూడా అలాగే మనకు సమస్య ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి నెయ్యి 2 3 తీసుకోవాలి. నార్మల్ గా ఉంటే నెయ్యి రెగ్యులర్ గా తీసుకోవాలి. మన భోజనంలో నెయ్యి, నూనె 2 ఉంటాయి, ఉండాలి కూడా. పూర్వకాలం నుంచి కూడా మన పూర్వీకులందరూ కూడా నూనె, నెయ్యి లేకుండా భోజనం చేసేవాళ్ళు కాదు. అందుకనే నూనె కూరలు నెయ్యి తాలింపు, పప్పుకి నెయ్యి తాలింపు లేకుండా నూనెలో తాలింపు వేసుకున్నా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మొదటి ముద్దల్లో 5-6 ముద్దల్లో మనం 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నూనె, నెయ్యి ఉన్నప్పుడే ఆ భోజనం సంపూర్ణమవుతుంది. అమ్మయ్య, నేను శైలాస్ కిచెన్ ద్వారా మంచిగానే చూపిస్తున్నానండి. నెయ్యి సరిపడా ఉండాలండి, నూనె సరిపడా ఉండాలండి అని చెప్తాను. తగ్గించమంటారు కానీ ఎందుకో తెలియదు. ఒక 3-4 టీ స్పూన్స్ అయినా నూనె ఎందుకు తగ్గించమంటారు అంటే, ఇప్పుడు మనకు అందరికి చాలా మంది డాక్టర్లు, చాలా మంది వైద్యులు ఏం చెప్తారు? నూనె తక్కువ తినండి, నెయ్యి కంప్లీట్ తినకండి అని చెప్తారు. నెయ్యి కంప్లీట్ తినకపోతే 100% మనం జీవితంలో రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అందుకని డ్రైనెస్ అయినటువంటి దాన్ని కూడా సాఫ్ట్గా చేసే గుణం నెయ్యికి ఉంటుంది. కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎలా? మనము రాత్రి ఆవు పాలల్లో 2 నుంచి 3 స్పూన్ల ఆవు నెయ్యిని బాగా మరిగించిన పాలల్లో వేసి పైకి కిందకి బాగా కలపాలి. మేము స్పూన్ తో కలపడం కాదు, 2 గ్లాసులు తీసుకొని పైకి కిందకి పోస్తే కలుస్తుంది. ఒక 10 to 20 టైమ్స్ అలా పోస్తే బాగా మిక్స్ అవుతుంది. అది తాగడం వల్ల, రాత్రిపూట అది తాగి పడుకోవడం వల్ల డ్రైగా అయినటువంటి ఇంటెస్టైన్ కూడా మళ్ళీ తిరిగి సాఫ్ట్ గా అవుతుంది. ఇలా మనం ఎందుకు కంటిన్యూ చేయొచ్చు. రాత్రిపూట రోజు 2 స్పూన్లు లిమిట్ గా, 1 స్పూన్ 2 స్పూన్లు కంటిన్యూ చేయొచ్చు. సమస్య ఎక్కువ ఉన్నప్పుడు 30 to 40 డేస్ తీసుకోవచ్చు. వారానికి ఒకసారి, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు. కాన్స్టిపేషన్, మలబద్ధకానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇది. టాబ్లెట్స్, చూర్నాస్, సిరప్స్, ఎనిమా కాదు. ఓకే. అవి డ్రైనేజ్ పెంచి క్రానిక్ పేషెంట్ అవుతారు. వాత ప్రకోపంలో భాగంగా మన లోపల పెద్ద డ్రైనేజ్ పెరుగుతుంది. ఆ డ్రైనేజ్ తగ్గించడానికి ముందు మనం ఆవు పాలు, ఆవు నెయ్యిని నెయ్యి తగినంతగా తీసుకోవాలి. నూనె తగినంతగా తీసుకుంటే పెరగదు. ఒకవేళ మనం తీసుకోలేదు, డ్రైనేజ్ పెరిగింది, అప్పుడు లేదు ఇతర కారణాల వల్ల డ్రైనేజ్ పెరిగింది, అప్పుడు కూడా ఇలా మనం సాఫ్ట్ చేసుకోవచ్చు. అధిక మోతాదులో నెయ్యి తీసుకోవాలి కొంతకాలం పాటు 40 డేస్ అనుకోండి, 30 to 40 డేస్. ఆ తర్వాత రెగ్యులర్ గా మనం 2 స్పూన్లు 3 స్పూన్లు మనం ఇక్కడతో, మనకి దీనికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఇక్కడతో మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ డ్రైనెస్ అనేది రక్తనాళాల్లో కూడా చొరబడుతుంది. బ్లడ్ వెజిల్స్ ని కూడా డ్రైగా చేస్తుంది. రక్తనాళాలు ఎలా ఉండాలి? మన బ్లడ్ వెజిల్స్ సాఫ్ట్ గా ఉంటాయి. ఎంత బ్లడ్ హార్ట్ పంపింగ్ చేస్తే ఆ మోతాదులో బ్లడ్ వెజిల్ ఇలా సాగుతుంది. రబ్బర్ ట్యూబ్ లాగా సాగాలి. అప్పుడు సాగితే హార్ట్ పైన ప్రెషర్ పడదు. ఎప్పుడైతే ఈ డ్రైనెస్ అనేది రక్తనాళాల్లోకి చొరబడి మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల, ఈ నాలెడ్జ్ మనకు లేకపోవడం వల్ల ఇవాళ అందరూ ఇలాగే చేస్తున్నారు, తెలియదు. రక్తనాళాలు సాఫ్ట్ గా ఉండాల్సిన రక్తనాళాలు
డ్రైగా అవుతున్నాయి. ఇది ఒక ప్రధాన కారణం. రక్తనాళాలు డ్రైగా కావడానికి అనేక కారణాలు ఉన్నాయి, మళ్ళీ వేరే వేరే కారణాలు. సాల్ట్ ఎక్కువగా తీసుకోవడము, తర్వాత మన బ్లడ్ షుగర్స్ పెంచటం, షుగర్ మనం చెప్పుకున్నాం వైట్ షుగర్, మన బీపీలో మైదా, వైట్ షుగర్, తర్వాత మైదా, ఇంకా కొన్ని ఏది మన బ్లడ్ లో కాల్షియం లెవెల్ మితిమీరి పెరిగిన, మనం కాల్షియం టాబ్లెట్లు అవసరం లేకుండా తింటూ ఉంటారు కొంతమంది. అది ఏం చేస్తుంది, బ్లడ్ లో కాల్షియం లెవెల్ పెంచుతుంది. బ్లడ్ లో కాల్షియం లెవెల్ పెరిగితే రక్తనాళాలు డ్రైగా అవుతాయి, కఠినంగా అవుతాయి, సాగే గుణం కోల్పోతాయి. ఇలా రక్తనాళాలు ఈ వాతం పెరగడం వల్ల డ్రైగా అవుతాయి. ఆ డ్రైగా అవుతే సాగే గుణం కోల్పోతే మనం ఎక్కువగా పని చేసినప్పుడు బ్లడ్ ఎక్కువగా సర్క్యులేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు హార్ట్ ఆ విధంగా సర్క్యులేట్ చేస్తుంది. అలా ఎక్కువ బ్లడ్ పంపింగ్ అయినప్పుడు అది సాగకపోతే ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు వాటర్ పైప్ ఇలా వెళ్తుంటే మనం దాని మీద కాలు పెట్టి తొక్కామనుకోండి, ప్రెషర్ ఎక్కడ పడుతుంది, పంపు మీద పడుతుంది, పగిలిపోతే ఊడొస్తుంది, ప్రెషర్ పడుతుంది ముందు పంపు మీద. ఇంకా తర్వాత ఏమవుతుంది, అదే ఇప్పుడు మన బాడీలో మన రక్తనాళాల్లో కూడా ప్రెషర్ ఈజీగా సాఫ్ట్ గా సర్క్యులేట్ అవ్వకపోతే, కఠినంగా ఉంటే సాగకపోతే ఆ ప్రెషర్ హార్ట్ పైన పడుతుంది. హార్ట్ మన పంపు. ఇంకా ఆ తర్వాత హార్ట్ ఏమవుతుందో మనకు తెలుసు, స్టకప్ అవుతుంది, ఇంకేమైనా అవుతుంది. అందుకని దీనికి మనం టాబ్లెట్స్ వాడడం వల్ల బ్లడ్ ప్రెషర్ కి పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పటివరకు మెడిసిన్ తయారవ్వలే, లైఫ్ లాంగ్ వాడాల్సిందే. దీనికి కూడా ఆవు నెయ్యి తగినంతగా తీసుకోవాలి. ఆవు నెయ్యి తగినంతగా తీసుకుంటే రక్తనాళాలు సాఫ్ట్ గా ఉంటాయి. నేను నెలకి 600 గ్రామ్ నెయ్యి తింటాను, హాఫ్ కేజీ నుంచి 600 గ్రామ్ నెయ్యి తింటాను నేను. ఇక్కడ రెగ్యులర్ గా తగినంత నెయ్యి తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరగదు. మెడిసిన్ గా మనం ట్రీట్మెంట్ గా తీసుకోవాలనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 2-3 నెయ్యి తీసుకోవాలి. దీనికి కూడా అదే సొల్యూషన్. రాత్రి ఆవు పాలల్లో 2 నుంచి 3 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకొని బాగా గిల కొట్టి తాగాలి. ఒకవేళ కొంతమందికి పాలు పడదు, ఈ విషయం మనం బీపీలో చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తాం. పాలు పడకపోవడం అంటే ఉంటుంది. చాలా మందికి పాలు అలర్జీ, ఇప్పుడు చాలా మందికి పాలు పడదు. పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి పడదు, ఓవర్ హీట్ ఉన్నటువంటి వాళ్ళకి పాలు పడదు, స్కిన్ అలర్జీస్ వస్తాయి. అది మనం పిత్తంలో డిస్కస్ చేద్దాం. ఈ పాలు పడనటువంటి వాళ్ళు ఉదయం పూట 50 గ్రాములు లేదా 40 గ్రాములు లేదా 30 గ్రాములు, ఒక మనిషికి ఎంత సరిపడుతుందో బ్రేక్ఫాస్ట్, రైస్, బియ్యము, పెసరపప్పు. అవును, మనం చెప్పుకున్నాం బీపీలో చెప్పుకున్నాం. అవును, ఇక్కడ బీపీ వచ్చింది. పెసరపప్పు, పొట్టు పెసరపప్పు వీలైతే, బ్రౌన్ రైస్ వీలైతే. అది ఎలా 30 గ్రామ్. నెయ్యి కూడా 30, ఈక్వల్ క్వాంటిటీ. 30 తీసుకుంటారా, మీకు 30 గ్రామ్ సరిపోతుందా, 40 గ్రామ్ సరిపోతుందా, మీ నిర్ణయం. బీపీ వీడియోలో బాగా, సైలాస్ కిచెన్ బీపీ వీడియోలో ఇది చాలా డీటెయిల్డ్ గా చెప్పాము, ఒకసారి చూడండి. అలా తీసుకుంటే ఇది కిచిడి దీన్ని బాగా మరిగించి అందులో నెయ్యి కలిపి పేస్ట్ లా చేసి తీసుకోవాలి. 1కి 6 నీళ్లు పోయాలి, 5 లేదా 6 మీరు చేసి ఉంటారు, చాలా రోజులు అండి. మీరు చెప్పిన తర్వాత ఒక 40 days మేము చేసాము, మంచి రిజల్ట్ ఉంది. స్కిన్ లో ఎంత చేంజ్ వచ్చేస్తారు తప్పకుండా. తర్వాత కాన్స్టిపేషన్ ఉండదు. బీపీ కూడా నా బీపీ ఎంత ఉంటుంది సార్, 110/70 ఉంటుంది. ఇప్పుడున్న డాక్టర్స్ వచ్చి లో బీపీ బాబు అంటారు, నాకు లో బీపీ లేదు. అది నిజానికి నార్మల్ బీపీ 110/70. ఇప్పుడు ఎవరికి 110/70 లేదు కాబట్టి అది 120/80 అంటారు. ఇప్పుడు అది కూడా లేదు, 130, 140/90 కూడా ఇప్పుడు నార్మల్ అని చెప్తున్నారు డాక్టర్స్. కాదండి, కాదు, 110/70 నార్మల్. ఓకే. ఇది బ్లడ్ వెజల్స్ ని తిరిగి సాఫ్ట్ గా చేస్తే, నెయ్యి తీసుకోవడం ద్వారా సాఫ్ట్ గా అవుతుంది. దీని ద్వారా మనం బ్లడ్ ప్రెషర్ నుంచి బయటపడవచ్చు. ఇది ఈ విధంగా డ్రైనెస్ నుంచి మనం ఇలా రక్షణ పొందవచ్చు. అయితేనేమో నైట్ టైం ఆవు పాలు నెయ్యి తాగాలి, లేదు అది కుదరని వాళ్ళు, పిత్త ప్రకోపం ఉండి పాలు పడని వాళ్ళు ఉదయం పూట పెసరపప్పు, నెయ్యి, బియ్యం 3 సమాన భాగాలుగా తీసుకొని 1కి 6 నీళ్లు పోసి వండి మార్నింగ్ ఉప్పు లేకుండా ఏం లేకుండా దాన్ని గట్టగట్ట తాగాలి, లేదా తినాలి. పేస్ట్ లాగా 1కి 6 నీళ్లు పోస్తే ఆటోమేటిక్ పేస్ట్ అవుతుంది. కిచిడి అయితే ఉదయం తీసుకోవాలి, పాలు అయితే రాత్రి తీసుకోవాలి. ఈ 2 మార్చొద్దు. అలా తీసుకుంటే వాతం ద్వారా పెరిగినటువంటి డ్రైనెస్ ని ఇలా మనం తిరిగి సాఫ్ట్ గా చేసుకోవచ్చు. దానివల్ల మలబద్ధక సమస్యలు పోతాయి, బ్లడ్ ప్రెషర్ సమస్యలు సొల్యూషన్. ఆరోగ్య సమాచారం. మీ అందరికీ సుపరిచితులైన యోగా గురువు వస్పరి శివుడు గారి ఆన్లైన్ యోగా క్లాసెస్ మార్నింగ్ 6 AM మరియు ఈవినింగ్ 6 PM కు 2 బ్యాచెస్ కలవు. వివరములకు వస్పరి శివుడు గారిని నేరుగా సంప్రదించండి. సో మనం వాతానికి సంబంధించిన రెండో ఎపిసోడ్ ని కంప్లీట్ చేసాము. మన త్రిదోషాసకు సంబంధించిన 3వ ఎపిసోడ్ ని కంప్లీట్ చేసాము. ఒకవేళ ఎవరైనా ముందు ఎపిసోడ్స్ చూడకపోతే కనుక కంపల్సరీ చూసి రండి. ఇది ఒక అద్భుతమైన విషయ సమాచారం అండి. ఇంత పూసగుచ్చినట్టు, ఇంత దారం అల్లినట్టు ఎవరు మనకి చెప్పలేరు. తెలుసుకోగలగటం మన అదృష్టం, అందరి అదృష్టం అండి. మరొక ఎపిసోడ్లో ఇప్పుడు వెంటనే మళ్ళీ కలుద్దాం. 4th ఎపిసోడ్లో దీనికి సంబంధించి మనకి దాదాపు 10 ఎపిసోడ్లు నడుస్తూనే ఉంటాయి. అప్పుడు మాత్రమే మనం సమగ్ర సమాచారాన్ని తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.